సంతోషమైనవి కోరుకున్న దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం లేవియకాండం 23 అధ్యాయం 11 నుంచి 21 వరకు. యెహోవా మిమ్ము అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పన్ను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలెను. మీరు ఆ పన్ను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిపిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. దాన్ని పానార్పణం 30 ద్రాక్షారసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరు దినం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముల నైవేద్యం అర్పింపవలెను. మీరు మీ నివాసములన్నిటిలో నుండి తూములో 2 10వ వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణలతోనూ దహన బలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకల్లో 1 పోతును పాపపరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లను సమాధాన బలిగా అర్పింపవలెను. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని సాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ఆ పనను అల్లాడించినప్పుడు పొట్టేల్ని, గోధుమ పిండితో కలిపిన ఆయిలు, ద్రాక్షారసం ఇవన్నీ నైవేద్యంగా బలికి ఇవన్నీ తీసుకురావాలి. ఈ పనను అల్లాడించినప్పటి నుంచి 7 వారాలు లెక్కేయాలి. 7 వారాలు లెక్కేసాక ఆ 7 వారాలు ఎంత 49 రోజులు 7 వారాలు. ఆ తర్వాత రోజు 50వ రోజు ప్రథమ ఫలములు తేవాలి. మళ్ళీ దేవుని మందిరంలోకి ప్రథమ ఫలములు తీసుకొచ్చి ఇవ్వాలి. ఆ రోజు అందరూ 50వ రోజున అందరూ పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. అక్కడ కూడుకున్నాక ఆ తెచ్చినవన్నీ దేవుని సన్నిధిలో అల్లాడింపవలసినవి కొన్ని ఉన్నాయి. దహన బలిగా, పాప పరిహారార్థ బలిగా బలిపీఠం మీద దహించవలసినవి కొన్ని ఉన్నాయి. ఇందులో ఆ పనులన్నీ చేశాక యాజకులు తీసుకోవాల్సిన వంతు 2 పొట్టేళ్ళు, పులిసిన దాంతో చేసిన రొట్టెలు, ఇవన్నీ 50వ రోజున వీళ్ళందరూ పరిశుద్ధ సంఘంగా కూడి చెయ్యాలి. ఇవన్నీ చేసేదాకా ఆ రోజు వాళ్ళు ఏమీ తినకూడదు అన్నాను.